కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే అందరూ వస్తామన్నారు, ఇక్కడెవరు లేరే. వచ్చి గంట సేపైంది, వీళ్ళెవరు రావట్లేదు. పొద్దున్న 10 వరకు పంది పండినట్టు పండుతారు. వీళ్ళొచ్చేంత వరకు ఇక్కడ క్లీన్ చేస్తా. నేనే చేయాలి. వీళ్ళను నమ్ముకుంటే వీళ్ళను వెతుక్కున్నట్టే. ఏం చేస్తున్నావురా? భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం ఆపుతున్నా. కళ్ళమైనా కాకులు దొబ్బాయా అక్క? ఏం చేస్తున్నానో కనిపించట్లేదా? మిగతా వాళ్ళు ఎక్కడ్రా? ఎవరెస్ట్ మీద మంచు పడుతుందో లేదో అని చూడడానికి పంపించా. అదేంటే? ఇంటికాడ నుంచి వచ్చేది నువ్వు. ఇదెట్లా ఉందో తెలుసా? లైవ్ లో క్రికెట్ చూస్తూ సచిన్ సెంచరీ కొట్టాడో లేదో అని పక్కవాడికి ఫోన్ చేసి అడిగినట్టు ఉంది. వచ్చే వరకు శుభ్రం చేద్దాం. వాళ్ళు వచ్చిన తర్వాత పందిరేద్దాం. వాళ్ళిద్దరు ముందే వచ్చేసారు, మనమే లేటా? ఏం చేశారే? అన్ని రెడీ చేసుకొని రావాలిగా. మొత్తం ఎవరు చేస్తారనుకున్నా? వాళ్ళకి కేజీ మేకప్ రాసుకోవడం కాదు, టైం కి రావాలి. ట్రైనర్ చెప్తే భలే కారణాలు చెప్పి తప్పించుకుంటారే. టైం అవుతుంది, పందిరి వేయాలి. పదండి పదండి. అందరూ కలిసి వేషాలు వేస్తున్నారా? వేషాలు ఒక్కొక్కరికి ఒళ్ళు పగిలిపోద్ది. త్వరగా రండి. నేను పోయి పందిరి గుంజలు తీసుకొస్తా, మీరెళ్ళి తోరణాలు తీసుకురండి. పదండి, మన కూడా వెళ్దాం. కంచల్లో పుట్టల్లో ఎతకాలి గుంజలు మనం, కళ్ళు మూసి వెతికితే దొరుకుతాయి గుంజలన్నీ. కళ్ళు మూసి వెతికితే దొరుకుతాయి గుంజలన్నీ. నింగి అంత పందిరేసి పెళ్లి జరుపుదాం. కంచల్లో పుట్టల్లో ఎతకాలి గుంజలు మనం, కళ్ళు మూసి వెతికితే దొరుకుతాయి గుంజలన్నీ. కళ్ళు మూసి వెతికితే దొరుకుతాయి గుంజలన్నీ. నింగి అంత పందిరేసి పెళ్లి జరుపుదాం. మన కష్టమంతా పందిరై వెలిసేనేమో, ఈ పెళ్లి కన్నుల పండగేమో. ఆకులే తోరణాలై కదిలేనేమో, ఈ పెళ్లి మంత్రాలే ఈ మేళ తాళాలే మురిసేనేమో. అక్క, బొమ్మలు తీసుకురమ్మని ఎవరికి చెప్పావు? రంజిత్ అన్నకు డబ్బులు ఇచ్చాను బొమ్మలు తేమని. రంజిత్ అన్న ఊర్లో ఎవరు కనిపిస్తే వాళ్ళతో సోది పెట్టుకుంటాడు. మహమూడు అసలు వస్తాడా రాడా? వస్తాడులేవే. ఈ బొమ్మలు ఎప్పుడు వస్తాయో ఏంటో.
అన్నయ్య వచ్చాడు. అన్నయ్య బొమ్మలు తీసుకొచ్చావా? ఇదిగో బొమ్మ. తోడు పెళ్లి కూతురు బొమ్మ ఓకే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలేవి? మీరిచ్చిన 2 రూపాయలతోటి కొండపల్లి బొమ్మలు వస్తాయనుకున్నావా? ఇది రావడమే ఎక్కువ. పైగా 2 రూపాయలు నాయే పెట్టుకున్నాయి ఇందులోకి. ఈ బొమ్మ తీసుకొని నాకు 2 రూపాయలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా హ్యాపీగా. తీసుకోండి అమ్మా. అక్క మనకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు ఎలా? అక్క నిహార్ కావాలా? మా నాన్న బొమ్మలు తెచ్చారట, అవి దబ్బుకొస్తే బొమ్మల పెళ్లి చేయవచ్చు. ఐడియా. అవును గాని ఆ బొమ్మలు దబ్బుకొచ్చేది ఎవరు? బక్రా 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 బక్రా. అన్న మాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టడానికి ప్లాన్ చేశారే? నీకు 2 రూపాయలు కావాలంటే మేము చెప్పిన పని చేయాలి, లేదంటే వెళ్ళిపో. నా 1/2 రూపాయి కూడా నేను ఎప్పుడు ఎవరి దగ్గర వదిలిపెట్టలేదు. మీ దగ్గర ఎలా వదిలిపెడతాను అనుకున్నారే? ఏంటో చెప్పు, చేస్తా. నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్ళి బొమ్మలు తీసుకొని రావాలి. దొంగతనం చేయమంటున్నారా? అవును, నీకు డబ్బులు కావాలంటే నువ్వు దొంగతనం చేసుకొని రావాల్సిందే. వచ్చినా నా 2 రూపాయలు వదిలిపెట్టను. దొంగతనం ఏంటి, మర్డర్ చేయమన్నా చేసి వచ్చేస్తా. I'm a very good girl, send me old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవ మిస్టర్. I'm a very good girl, send me old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో, విన్నవ మిస్టర్. అమ్మా, నువ్వు దొంగతనం చేయాల్సింది వీళ్ళే. ఏదో స్నానం చేయమని చెప్పినట్టు చెప్తున్నావుగా దొంగతనం చేయమని. నీకు డబ్బులు కావాలా వద్దా? కావాలి. మరి చేయి. తప్పిద్దా కర్మరా బాబు, పదండి. అరే మెల్లగా రండ్రా. అన్న నాకు భయం వేస్తుంది, మేము వెళ్ళిపోతాం. నాకేమైనా ఆకలిస్తుందా? నాకు భయం వేస్తుంది. మూసుకొని రండి. నీకు డబ్బులు కావాలంటే వెళ్ళి బొమ్మలు తీసుకురా. దొంగతనం చేయమని ఎంత ముద్దులు చెప్తున్నారే మీరు. ఏం చేద్దాం, నాకు డబ్బులు కావాలి, తీసుకొస్తా, వెళ్ళండి. అబ్బా, ఇంట్లో ఎవరు లేనట్టున్నారుగా. త్వరగా బొమ్మలు తీసుకొని ఇక్కడ నుండి బయట పడితే మంచిది. అమ్మా నిహా, ఏం చేస్తున్నావే? బొమ్మలతో ఆడుకుంటున్నా. తెచ్చారమ్మా బొమ్మలు, చాలా బాగున్నాయి. అమ్మా నాన్న తీసుకొచ్చారు. అవునా, ఇది చూద్దాం ఒకసారి. బొమ్మలు బల ముత్తుకున్నాయిరా. అదే ఆ కూలర్ ఎప్పుడు తీసుకొచ్చారా? ఆ కూలర్ తెచ్చింది నెల రోజు అవుతుంది. అన్నయ్య నా బొమ్మలు, అన్నయ్య నా బొమ్మలు, బొమ్మలు, అన్నయ్య నా బొమ్మలు. అన్నయ్య బొమ్మలు తీసుకొచ్చాడు. కష్టపడి కట్టుకొచ్చా బొమ్మలు, తీసుకోండి. నా 2 రూపాయలు నాకు ఇవ్వండి. చెమటలు కారుతున్నాయి. 2 రూపాయలు ఇవ్వండి, నేను వెళ్ళిపోతా. అన్నయ్య మాతో పెళ్ళంత వరకు ఉంటే నీ ఇచ్చే 2 రూపాయలకి ఇంకో 2 రూపాయలు కలిపి 4 రూపాయలు ఇస్తాం. అబ్బా, ఇంకో 2 రూపాయలా? అయితే ఇక్కడే ఉంటా. డబ్బులు ఇస్తానంటే పెళ్ళయ్యేంత వరకు ఏంటి, నా ప్రాణం పోయేంత వరకైనా ఉంటా. ఏం చేయాలరా? పెళ్ళయ్యేంత వరకు ఉంటే చాలు. మీరేమో పెళ్లి కొడుకు సైడు, మేమేమో పెళ్లి కూతురు సైడు. మీరు వెళ్ళి పెళ్లి కొడుకుని రెడీ చేసి తీసుకురండి, మేము వెళ్ళి పెళ్లి కూతుర్ని రెడీ చేసి తీసుకొస్తాం. మరి నేనే సైడే? నువ్వు పక్క సైడ్ ఉండు. పక్క సైడా? బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ, కంటి నిండా అబ్బా, పెళ్లి కూతురు కుందన బొమ్మలా ఉంది. నడిస్తే తగిలేలా ఉంది. రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః.
ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి అష్టోత్తరశతనామవళి ప్రారంభః. ఓం గజాననాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురానిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకారాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం అమ్మా వెళ్ళి పెళ్లి పీటలు తీసుకురండి. ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రాయ నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం కృతినే నమః. ఇవ్వండి అమ్మా. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురండి. గౌరీ పూజకు ఏమైంది? తట్టలో కూర్చుండబెట్టిన వధూనా గుమ్మడి పువ్వులో కులికెనొకటి అది మంచు ముత్యమా. అమ్మా వెళ్ళి పెళ్లి కుమారుని తీసుకురండి. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా. పెళ్లి గర్భాలన్న వచ్చేసారా? అమ్మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మధ్య కండువ పట్టుకోండి. అమ్మా పెళ్లి కొడుకు దొంగ చూపులు చూస్తుండే, జాగ్రత్త. పెళ్లి కూతుర్ని చూడకూడదు ఇప్పుడే. ఓ పెళ్లి కొడుక చెప్పేది నీకే, ఇప్పుడే చూడకూడదు. ఏంటమ్మా పెళ్లి కూతురు ముస్లిమ్స్ నవ్వులు నవ్వుతున్నాడు. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతో. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథానంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య చింత్యా పరిమితశక్త్యాభ్రియమానస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమమాణానామనే. పెళ్లి కూతురు నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టు. ఏకకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యప్తేజో వాయువ్యాకాశాద్యావరణేరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తికూర్మవరాహ వైష్ణవాంతనాకసేతుతః. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద జీలకర్ర బెల్లం పెట్టమ్మా. తలరసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాముపరితలే భూర్భువస్తివర్మహర్జనస్తపస్తులోకానామస్తోభాగే చక్రవాళశైలమధ్యగత మహాసుమేరో సహస్రశిఖరానువర్తిని మహానాళాయమాన ఫణిరాజరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావత్య శోకవత్యం భోజవతి రైవతి. అమ్మా ఆక్షింతలేయండి. సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యలకావత్యాది పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నీయమనిరుతి వరుణ వాయు కుబేరైజానాష్టదిక్పాలకపాలితే మహేంద్రమలయ సత్య శక్తిమద్రుభ్రవద్వింధ్యపారయాత్ర సప్తకులాచల మతంగ హిరణ్య శృంగమాల్యవత్కిష్కింధరుష్య శృంగాఖ్య పంచమహానగాధిష్ఠితే రామ శిబిరంతి పృథుమరుద్భగీరథానంగ శిశిబిందుకయాంబరీష దిలీపనృగ భరతయయాతి మాంధాతృసుహోత్రాఖ్య షోడశ మహారాజై పరిపాలితే. అమ్మా ముహూర్తానికి సమయం అయింది, చూడండి అమ్మా అందరూ. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాద్వైష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం.
రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. అమ్మా కాళ్ళు తొక్కండి. నా కాళ్ళు ఎందుకు తొక్కుతున్నారే? ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాలు తొక్కమని చెప్పా, నా కాలు తొక్కమని చెప్పలేదు. తీయండి. తలంబ్రాలు పోసుకోండి అమ్మా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంగరాలు ఆట ఆడిద్దాం. ఉంగరాలు ఉంటే తీయండి. నా ఉంగరాలు ఎందుకు లాగుతున్నారు? ఆగండి ఆగండి. ఉంగరాలు లాగమంటే నా ఉంగరాలు లాగుతున్నారు. ఉంగరాల మొహంలారా. ఉంగరాలు అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆడడానికి ఉంగరాలు ఏమన్నా, నా ఉంగరాలు లాగమని చెప్పలేదు. అబ్బా దొబ్బుకుందామని నా ఉంగరాలు ఏంటి? ఉంగరాలు ఇటువంటి. నువ్వు పెళ్లి కొడుకు తరఫు, నువ్వు పెళ్లి కూతురు తరఫు. ఎవరు తీస్తారో చూద్దాం. ముందు వేస్తున్నాను. వేసేసా. తీయండి అమ్మా. ఎవరు తీస్తారో ముందు తీయండి తీయండి తీయండి. ఓ పెళ్లి కొడుకు తరఫు పెళ్లి కొడుకు గెలిచారు. మళ్ళీ ఇంకోసారి. ఇదిగో అమ్మా ఇటువంటి. ఇదిగో మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు ఎవరు తీస్తే వాళ్ళే విన్నాం. పెళ్లి కూతురు వాళ్ళే గెలిచారమ్మా. చప్పట్లు. పెట్టిపోతలు ఏమన్నా ఉంటే పెట్టుకోండి. అమ్మాయికి ఏమేం పెడుతున్నారు? 60 కేజీల బంగారం ఇస్తున్నాం. ఇంకేం కావాలి? ఇదమ్మా అనురాగంలో అమ్మల అక్కల చెల్లిల అన్ని ప్రేమలను పంచుతూ నీకోసమే బ్రతికే మా తల్లే సీతమ్మ. మా సీతమ్మను కంటికి రెప్పలా కాపాడుకో రామయ్య. అయిపోయినా రెండు త్వరగా అన్నం తిందాం. పొద్దున్నుండి 2 రూపాయల కోసం నన్ను ఇక్కడే కూర్చోబెట్టారు. బాగా ఆకలిస్తుంది. వెళ్ళి నా ఇస్త్రాకు నేనే తీసుకొస్తా. ముందే నేనే కూర్చుంటా పంచిలో. అబ్బా ఎప్పటి నుండి ఆకలిస్తుంది. త్వరగా పెట్టమ్మా. ఇస్త్రాకులు త్వరగా పెట్టు. పొద్దున్నుండి అన్నం లేదు ఏం లేదు. కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి. ఎందుకమ్మా? అబ్బా నా 2 రూపాయలు ఎగ్గొట్టడానికి నన్ను ఎలకల మందు పెట్టి చంపేద్దామని. అబ్బా నా 2 రూపాయలు తీసుకునేంత వరకు నేను చావను, బతికే ఉంటా. బాబు నోట్లో నములుకోవడానికి తాంబూలం ఇచ్చా. మరి ఇస్త్రాకేది? అదే ఇస్త్రాకు. ఇదే ఇస్త్రాకా? ఇందులో ఏమన్నా సరిపోద్రా? ఏదో ఇట్లే. అమ్మ అన్న వడ్డించు. రా త్వరగా ఆకలిస్తుంది అసలే. ఇదేంటి బాబు? అన్నం. అన్నమా? మొత్తం మట్టే ఉంది. అన్నం అంటారే? అదే అన్నం. ఇదే అన్నమా? మరి ఇద్దరు పొద్దున్నుండి నన్ను ఇక్కడే కూర్చోబెట్టి నా చేత నానా పనులు చేపించి చివరికి మట్టి పెడతారా తినమని. పంతులు గారు పప్పు బాగుంది, పప్పు వేయించుకోండి. పప్పు బాగుందా అమ్మా? పప్పు వేయించుకోవాలా? వేయించుకుంటా. ఎందుకు వేయించుకోను? బాబు ఇక్కడ వచ్చి పప్పు తగలెట్టి ఇక్కడ. చాలు 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 బాబు, పప్పు చాలు. అమ్మా వేయించుకున్నా, పప్పే వేయించుకున్నా. రే ఏం చేస్తున్నారా? రే పప్పు ఏమని చెప్పింది, నా ఇస్త్రాకులో ఏమని చెప్పారా? దాన్ని వేసి తగలబెట్టమని చెప్పలే. తగలబెట్టే మొహమాడ పక్క జరు. నా ప్రాణానికి వీళ్ళు ఎక్కడ దొరికారో? అందరు నాతో ఆడుకుంటున్నారు. మట్టిని తీసుకొచ్చి పప్పు అంటున్నారు, ఏదో అంటున్నారు, తినమంటున్నారు. అమ్మా నువ్వు మంచిదాన్ని, మా పానకమనే ఇస్తున్నావు. ఇదేంటమ్మా నీళ్ళు ఇచ్చి పానకం అంటున్నావు? అది పానకమే పంతులు గారు. పానకం అంటే ఇందులో బెల్లం వేయాలి. బెల్లం మొహందానా? అవునా పంతులు గారు? పానకం అంటే దాంట్లో బెల్లం వేయాలా? మాకు తెలియదు పంతులు గారు. అన్నం పెడతామని తీసుకొచ్చి మట్టి పెట్టారు.
పప్పు బాగుంది వేయించుకోండి అంటే పప్పు తగలబెట్టరా అంటే వాడొచ్చి పప్పు వేసి దాన్ని తగలబెడుతుండు. నువ్వేమో నీళ్ళు ఇచ్చి ఇది పానగాని దీనమ్మ జీవితం. చేసుకోండి మీరే చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నా. సీత ఎన్నాళ్ళు మనతో కలిసి మలిసి ఉందిరా, ఇప్పుడు వెళ్ళిపోతుందిరా మనల్ని వదిలేసి. పెళ్లి కూతుర్ని ఇంకా పంపించరా? ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఉన్న ఊరిని కన్నవారిని పూర్తిగా తన ప్రపంచాన్ని వదిలిపెట్టి కేవలం భర్త కోసం మాత్రమే బ్రతికేదే ఆర్య. అమ్మా ఏడ్చిన చాలేగా, నా డబ్బులు ఇస్తేనే వెళ్తా. మా కుటుంబం మొత్తం మా అమ్మాయి వెళ్ళిపోయిందని దుఃఖంలో ఉంటే నువ్వు ఇప్పుడు వచ్చి డబ్బులు అడుగుతావా? పో, ఎప్పుడైనా కనపడు. నువ్వు మనిషివా రాక్షసుడివా? పో. అబ్బా నాకే డబ్బులు ఎగ్గొడతారా మీరు? చెప్తా, ఎక్కడైనా దొరక్కపోరు అప్పుడు చెప్తా మీ సంగతి. నా 4 రూపాయలు దొబ్బినాయిగా, చెప్తా. ఏదో మాకు తెలిసిన విధంగా దేవుళ్ళ పెళ్లి చేశామండి. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతకంటే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చినా నచ్చకున్నా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫేస్బుక్లోను వాట్సాప్లోను. మీకు నచ్చకపోతే వేరే వాళ్ళకి నచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. యాక్షన్ కామెడీ స్టార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఒకటి లాగి పెట్టి ఒకటి కొట్టండి.